హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసేసి ఇవి కంకులండి. మొక్కజొన్న కంకులు చెట్లు ఎలా పెట్టాలి ఏంటనేది చెప్పబోతున్నానండి. ఎలా గ్రో చేసుకోవాలి, మనకు కంకి సైజులో ఉన్నప్పుడు ఏం పోషకాలు ఇస్తే ఏంటనేది కూడా చెప్తానండి. మెయిన్ మనం స్వీట్ కార్న్ ఉంటాయి కదా, బయట మార్కెట్లో తెచ్చుకోకుండా మనం తెచ్చుకుంటాం కదా స్వీట్ కార్న్ కంకులు కొనుక్కొచ్చుకున్నప్పుడు, వాటి ద్వారా కూడా పెంచుకోవచ్చండి మొక్కజొన్న కంకులు అనేటివి. మనం ఆ సీడ్స్ని ఒక 3 డేస్ 4 డేస్ బయట తీసి పెట్టేసేసి కొంచెం ఒక దూది కాటన్ కానీ దాంట్లో వేసి పెట్టేస్తే మొలకలు అనేటివి వస్తాయి. ఆ మొలకలు మనం గుచ్చేసిన మెయిన్గా తెచ్చేసుకోవచ్చు. లేదంటే మనకు బయట తెచ్చుకుంటాం కదా మార్కెట్లో కూడా స్వీట్ కార్న్ సీడ్స్ ఇమ్మన్నా ఇస్తారు, అలాగైనా గ్రో చేసుకోవచ్చు. నేను గ్రో చేసుకునింది మనం తెచ్చుకున్న కంకుల్లో నుంచే గ్రో చేసుకున్నాను. ప్రాసెస్ అంతా ఏంటంటే మామూలుగానే పెట్టుకునేటప్పుడు కూడా కోకోపీట్ కానీ ఇంకా లేదంటే మామూలుగా మనం చిన్న దాంట్లో పెట్టుకొని నెక్స్ట్ నేను ఈ తేప కంపల్సరీగా వేసుకుని నేను మామూలుగా వస్తాయో రాదన్నట్టు కంకులు అనేది ఫస్ట్ టైం నేను టెర్రస్ గార్డెన్ మీద ఈ కంకులు అనేది గ్రో చేస్తున్నానండి. నేను ఇంతవరకు ఫస్ట్ ఒక తడవ తెచ్చాను కానీ నాకు అంత బాగా రాలేదు. పెరిగాయి కానీ ఎప్పుడు పడితే అప్పుడు వేస్తుంటారు, అందరూ చెప్తుంటారు. నేను వేసాను కానీ నాకు కంకులు అయితే పెద్ద రాలేదనమాట. ఈ తేవ కంపల్సరిగా కొంచెం మనం ఏం తీసుకొని నెక్స్ట్ ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ వస్తే కంపల్సరిగా స్వీట్ కార్న్ కంకులు కూడా ఆ స్టేజ్లో మనకి కంకి ముదిరే స్టేజ్ మంచిగా పోషకాలు ఏమేమి ఇవ్వాలి ఫస్ట్ నుంచి మీకు చెప్తానండి. మనం వేసుకున్నప్పటి నుంచి ఎప్పటిలాగే 15 రోజులకి, కాకపోతే వీటికి పెద్ద పురుగు అంటేది పెట్టదండి. నాకు తెలిసినంత వరకు పురుగు అనేది చాలా వరకు తక్కువ అండి. నెక్స్ట్ వచ్చేసి నేను మామూలుగా టబ్బుల్లోనే పెట్టానండి. చూడండి, ఈ టబ్బుల్లో బ్లాక్ టబ్బుల్లోనే పెట్టాను. సైజు కూడా వచ్చి బ్లాక్ టబ్బుల్లోనే పెట్టేశాను అనమాట. బ్లాక్ టబ్బుల్లోనే పెట్టాను. మనం ఇంకొంచెం పెట్టుకునేటప్పుడు టబ్కి 2-3 మొక్కలు అనేటివి పెట్టుకోవచ్చండి. కొంచెం గ్యాప్ ఇచ్చేసి పెట్టుకుంటే కంకి చెట్లు అనేటివి కొంచెం ఎడల్పుగా కూడా ఉంటాయి. కంకి 1-2 టబ్కి 2 కానీ 3 కానీ పెట్టుకోవచ్చు మనం ప్లేస్ని బట్టి. లేదంటే మనం ఇంకా అదర్ వేసుకునేటప్పుడు ఒక దాంట్లో ఇంకా 2-3 చెట్లుగా పెట్టుకోవాలన్నప్పుడు లేదంటే అలాగైనా టబ్కి ఒక చెట్టు పెట్టుకొని ఇంకేమన్నా కూరగాయలు కానివ్వండి అలా అయినా పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకునేటప్పుడు మట్టి కూడా మామూలు మట్టే తీసుకున్నానండి. కోకోపీటు ఎరువులు కంపోస్ట్ ఉంటుంది కదా కలిపే నేను పెట్టేశాను మామూలుగా పెట్టడంలోనే. అవే ఇంకా ఓటికంటూ అవి ఇంకా మనం అన్నిటికీ ఇచ్చినట్టే రెగ్యులర్గాను నేను ఇచ్చుకుంటూ వచ్చాను. ఎప్పటిలాగే నేను మా ఓల్డ్ వీడియోల్లో చెప్తున్నాను కదా ఏమేమి పోషకాలు ఇస్తాను ఏంటనేది కూడా చెప్తుంటాను కదా. ఇంత హెల్దీగా కూడా పెరుగుతున్నాయి. కాబట్టి దీనికి మెయిన్ పెస్ట్ అంటూ పురుగులు అంటూ తక్కువ అండి. ఏమి పురుగులు కూడా పెద్ద పట్టదు. మెయింటైన్ చేసుకోవడం కూడా టెర్రస్ గార్డెన్లో పెట్టుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఎవరైనా కూడా టెర్రస్ గార్డెన్ పెట్టుకునే వాళ్ళు ఒక 4-5 కంకులు పెట్టుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. చెట్లు పెట్టుకున్నప్పుడు మామూలుగా రెగ్యులర్గా ఇచ్చుకున్నట్టే అన్నిటి పోషకాలు ఎప్పట్లాగే చేసుకుంటూ మనం వర్మి ఎరువు రెగ్యులర్గా ఇచ్చినట్టే ఇస్తుంటాను. పుల్లటి మజ్జిగ ఇంకొంచెం మన కంకి సైజులో ఏమి ఇస్తాను, మనం ఏమి ఇస్తే ఏందనేది కూడా చెప్తానండి. ఇప్పుడు నేను పెట్టి ఫస్ట్ మనకి పెట్టిన స్టార్టింగ్ నుంచి ఇది కంకి రావడానికి కనీసం మనకి 40 రోజులు పడుతుందండి. పైన చూస్తారు కదా మన కంకి స్టేజ్లో చూపిస్తారండి. ఇది కంకి కట్టే స్టేజ్లో మనం ఇంకొంచెం జాగ్రత్తగా మన కంకి పట్టేదానికి లోపల గింజ పట్టేదానికి కూడా మనం ఏమేమి ఇవ్వాలంటే మెయిన్ బనానా ఆర్గానిక్గా బనానా ఫెర్టిలైజర్స్ కానివ్వండి నేను ఇచ్చేటి చెప్తున్నానండి. కంకి మనకి సైజు రావడానికి కానివ్వండి, కంకి కొంచెం బాగా పెరగడిగోండి. చూసారు కదా మనకి చిన్న సైజు ఆర్గానిక్గా పెట్టుకున్నప్పుడు ఇంకొంచెం బలమైన ఫుడ్ ఇవ్వాలి కదా వాటికి. ఎక్కువగా చిన్న స్టేజ్ నుంచి మన కంకి స్టేజ్ ఈ టైప్ స్టేజ్లోనే మనం ఇంకొంచెం కేర్ తీసుకొని స్వీట్ కార్న్ అనేది చేసుకోవచ్చు అనమాట. వీటికి ఎక్కువగా సీడ్స్ అనేది కంకి నిండా పట్టాలన్నా కూడా బనానా ఫెర్టిలైజర్స్ కంపల్సరీగా మంచిగా పనికొస్తుందండి. నేను బనానా ఫెర్టిలైజర్స్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పటిలాగా బియ్యం కడిగిన వాటరు అవి చెప్తుంటాను కదా, ఆ వాటర్ కూడా ఇవ్వచ్చండి. బియ్యం కడిగిన వాటర్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం ఇంకా ఎక్కువగా ఇవ్వాల్సింది ఏంటంటే నెక్స్ట్ వచ్చేసేసి
నువ్వుల చెక్క పొడి కానివ్వండి, నువ్వుల చెక్క పొడి కూడా మొక్క మొదట్లో వేయడానికి ట్రై చేయండి. లేదంటే ఎప్సమ్ సాల్ట్ కూడా బాగా పనిచేస్తుందండి. ఎప్సమ్ సాల్ట్ అయితే కంపల్సరిగా నేను 15 రోజులకు ఒక తడవ కంపల్సరిగా ఎప్సమ్ సాల్ట్ అనేది ఇచ్చానండి. కంపల్సరిగా ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం ఏంటంటే కంకి సైజు రావడానికి, లోపల గింజ కొంచెం పెద్ద సైజు రావడానికి ఎప్సమ్ సాల్ట్ కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి నువ్వుల పొడి కానివ్వండి, నువ్వుల చెక్క పొడి కూడా వేసేస్తుంటాను. బనానా పీల్ పొడి ఉంటుంది కదా, బనానా పీల్ పొడి కూడా వేయడానికి ట్రై చేయండి. బనానా పొడి అయితే చాలా కంపల్సరిగా చాలా బాగా పనికొస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం మనకి ఇంకా ఈ స్టేజ్ పురుగు అని చెప్పాను కదా, పురుగు అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి. నేను ఇప్పుడు ఏమి ఇస్తాను, రెగ్యులర్గా నేను ఇచ్చేది పుల్లటి మజ్జిగ ఇస్తాను. పుల్లటి మజ్జిగలో కొంచెం ఇంగ వేసి ఇస్తాను. లోపల ఏర్లకి కానివ్వండి వాటికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా సైజు రావడానికి కూడా పుల్లటి మజ్జిగ వాడతాను. నెక్స్ట్ ఇంకా మనకి వీటికి మెయిన్ ఎండ కూడా మంచిగా ఎండ తగిలే ప్లేస్లోనే కంకి అనేది పెట్టుకోండి. మెయిన్ ఎండ తగిలేటట్టే పెట్టుకోండి. ఎండ తగిలితేనే బాగా కంకి సైజు కూడా నేను చెప్పాను కదా, టబ్బుల్లో పెట్టేటప్పుడు కూడా కొంచెం గ్యాప్ ఇచ్చేసి, ఒకటి కొంచెం దూరంగా గ్యాప్ ఇచ్చేసి టబ్బుకి 2 మొక్కలు కంపల్సరిగా పెట్టుకోవచ్చండి. టబ్బుకి 2-3 పెట్టుకుంటేనే మనకి బాగా హెల్దీగా కూడా పెరుగుతాయి. గుబురుగా గుట్టాలు కూడా పెట్టకూడదు అనమాట. మనం వేసేటప్పుడు సీడ్స్ కొంచెం గుచ్చాలు వస్తాయి కదా, అట్లా పెట్టకూడదు. అంటే 2 పెట్టుకోండి, ఒకటి బతికాక ఒకటి పీకేసేసి అనమాట. టబ్బుకి ఒక కంపల్సరిగా 2 పెట్టుకోవచ్చు, అంటే సైజుని బట్టి. లేదు మనం చిన్న సైజు తీసుకున్నప్పుడు ఒక దాంట్లో ఒక స్వీట్ కార్న్ అనేది పెట్టుకోవడానికి, ఒక చెట్టు పెట్టుకోవడానికి ట్రై చేయండి. సీడ్స్ ద్వారానే మనము తెచ్చుకున్న వాటితోనే నేను ఇట్లాగే చేసుకున్నానండి. మనం తెచ్చుకున్న వాటిల్లో పెట్టుకుంటే మొలకలు కంపల్సరిగా, ఆ మొలకలు మనం బయట పెట్టినా కూడా 3 days 4 days కొంచెం వాటర్ చల్లి పక్కన పెట్టేసిన ఆ మొలకలు వచ్చినప్పుడు మట్లో తెచ్చుకొచ్చేసాను. ఈజీ ప్రాసెస్ ఏనండి, పెద్ద కష్టం కూడా లేదు. ఈ స్వీట్ కార్న్ కంకులు పెంచుకోవడం కూడా చాలా ఈజీగా మనం ఇంట్లోనే పెట్టుకోవచ్చు అనమాట. మనం కంకి సైజు మనకి వాటి పూత స్టేజ్లో ఇట్లా పూత వచ్చింది కదా, అలాంటప్పుడు మనకి కంకి స్టార్ట్ అవుతుందని అర్థం అనమాట. ఇది పైన ఇది వస్తేనే మనకి కంకి అనేది స్టార్ట్ అవుతున్నట్టు. చూసారు కదా, ఇలా వస్తేనే కంకి స్టార్ట్ అయినట్టు మనకి అర్థం. మనకి లాకుల్లో నుంచి ఇగోండి, ఇక్కడి నుంచి చెట్టుకి 2 కంకులు కంపల్సరిగా ఉంటాయండి. ఇగోండి, ఒక్కో చెట్టుకి నాకు 2 వచ్చాయి. ఇంకా అంటే నేల మీద పెడితే ఎలా వస్తాయో నేను ఎప్పుడు చూడలేదు. నేను పెట్టింది టబ్బుల్లో కదా, చూడండి 2 వచ్చాయి. అంటే మనం ఇచ్చే పోషకాలను బట్టి ఆర్గానిక్గా పండించుకునే వాళ్ళకి ఈజీ మెథడ్లో ఎలా పెంచాలి ఏంటి అనేది కూడా చెప్తున్నాండి. చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు టెర్రస్ గార్డెన్ మీద. నేను ఇప్పుడు ఏమి ఇస్తాను, మొక్క మొదట్లోనే ఏమి ఇస్తాను కూడా చూపిస్తారండి. ఇది వచ్చేసి మనకి మినప్పొట్టు ఉంటుంది కదండి, ఈ పొట్టు పడేయకుండా నేను వాటర్లో అయినా కలిపిస్తాను, లేదంటే మొక్క మొదట్లో ఇస్తుంటానండి. ఇది మనకి ఇంట్లో రెగ్యులర్గా ఎప్పుడైనా మనం పొట్టుపప్పు దొరికినప్పుడు మనం పడేయకుండా ఇలా స్టోర్ చేసేసుకొని మొక్కలకి ఇచ్చారనుకోండి, చాలా బాగా పనికొస్తాయండి మొక్కలు అనేటివి. మొక్కలు ఇచ్చేటప్పుడు కూడా నేను చూడండి ఇట్లా మట్టి తీసేసి కొంచెం మొక్క చుట్టూ ఇవ్వడానికి దీంట్లో ఎప్సమ్ సాల్ట్ ప్లస్ బనానా పీలు అన్నీ కలిపి పెట్టేసుకొని 3 మిశ్రమాలు కలిపి స్టేజ్లో ఇచ్చినా కూడా మొక్కకి చాలా బాగా పనికొస్తుందండి. మొక్కలకి మనం మెయిన్ ఎండాకాలం ఇవ్వాల్సింది ఏంటంటే బనానా పీల్ కానివ్వండి, ఎప్సమ్ సాల్ట్ కానివ్వండి, ఇలా ఏదో ఒకటి నువ్వుల చెక్క కానివ్వండి. ఇది మినప్పొట్టు కదా, ఇది కూడా మనం తీసుకునేది పొట్టు కూడా ఇది ఒక మంచిగా పనికొస్తుందండి. నువ్వుల చెక్క ఎలాగో వేరుశనగ చెక్కలు ఎలాగో ఈ మినప్పొట్టు కూడా చాలా బాగా పనికొస్తుందండి మొక్కలకి. ఎప్పుడు కూడా రెగ్యులర్గా పడేయకుండా మనకు దొరికినప్పుడు అలా స్టోర్ చేసుకో డబ్బాలో. టెర్రస్ గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు కంపల్సరీగా స్టోర్ చేసుకొని పెట్టుకోండి, ఏం ఇబ్బంది లేదు. ఆ 3 కలిపి అంటే స్టేజ్ని బట్టి 3 వారాలకు కానీ 4 వారాలకు కానీ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎప్పుడు కూడా ఇచ్చారనుకోండి కంకి లోపల సైజు కూడా పెరగడానికి ఉంటుంది. నెక్స్ట్ హార్వెస్టింగ్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను. మనం ఇంకా బెస్ట్గా ఇంకా ఇచ్చుకోవాలనేది కూడా చూద్దాం ఎలా వస్తుందో. కంకి స్టేజ్ ఇంకా హార్వెస్టింగ్ వచ్చేటప్పటికి ఇదంతా ఎండిపోయినప్పుడు మనకు హార్వెస్టింగ్ అనేది కూడా గుర్తుంటుందండి. నాకు హార్వెస్టింగ్ ఇంకా రాలేదు. హార్వెస్టింగ్ కూడా 4 నుంచి 5 వారాలకంతా హార్వెస్టింగ్కి రెడీ అయిపోవచ్చేమో. నేను పెద్దగా ఫస్ట్ ఇదే పెట్టడం చెప్తున్నానండి. నాకు ఇదిగోండి పెట్టినప్పటి నుంచి కంకి అయితే అసలు ఎంత హెల్దీగా పెరుగుతుందో, ఎటువంటి ప్రాబ్లం లేదు. బెస్ట్ అసలు తెగుళ్ళు కానివ్వండి ఏమీ రాలేదు. మనం పెట్టుకునే కంటెంట్ బట్టి. కాకపోతే రెగ్యులర్గా 15 రోజులకి 20 రోజులకి అన్ని మొక్కలకి ఇచ్చినట్టే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటూ వచ్చని, ఇంకంతకన్నా ఏమీ లేదు. ఇంకా బెస్ట్గా మనకి ఇంకా కంకి పెట్టేదానికి 15 రోజులకి 20 రోజులకి పుల్లటి మజ్జిగ, కంపోస్ట్లు
అయ్యే ఎక్కువగా రెగ్యులర్గా ఇచ్చానండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పాను కదా, బనానా పీలు, ఎప్సమ్ సాల్ట్, ఈ మినపొట్టు, ఈ 3 కలిపి మొక్కలకి ఇచ్చినా కూడా చాలా బాగా అనేది ఇచ్చాను. వీటికి కంపల్సరీగా చాలా బెస్ట్ రిజల్ట్స్ అండి. ఇచ్చినానికి కూడా నాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి. నెక్స్ట్ పుల్లటి మజ్జిగ ఏంటంటే 2 వారాలు 3 వారాలు కంపల్సరీగా పుల్లటి మజ్జిగ ఇవ్వడానికి ట్రై చేయండి. మనకి పుల్లటి మజ్జిగ ఏంటంటే మంచిగా పనిచేస్తుంది అనమాట. మనకి ఆ కంకులు సైజు రావడానికి కానివ్వండి, అన్నిటికీ పనికొస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మనం స్వీట్ కార్న్ కంకుని ఎలా పెట్టుకున్నాము ఏంటనేది చెప్పాను కదా. ఈజీగా ఎవరైనా కూడా టెర్రస్ గార్డెన్ మీద ఎవరైనా పెంచుకోవచ్చు, ఈజీగా పెట్టుకోవచ్చు మెయింటైన్ చేసుకు. ఎప్పుడైనా కూడా మన టెర్రస్ ఎండాకాలం అని లేదు, వర్షాకాలం లేదు. ఇప్పుడు నెక్స్ట్ నేను మళ్ళీ కూడా పెట్టుకుంటానండి స్వీట్ కార్న్. మన టెర్రస్ గార్డెన్ మీద ఎప్పుడు కూడా అన్నీ మనం పండించుకోవచ్చని చెప్తున్నానండి. ఈజీగా చేసుకోవచ్చు, మనం ఉన్న వంటింట్లో వేస్ట్గా పడేయకుండా కూడా చేసుకోవచ్చని చెప్తున్నానండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. చూడండి స్టార్టింగ్ నుంచి నేను చెప్తున్నా. మళ్ళీ నెక్స్ట్ నేను ఎలా పెడతానని కూడా నేను ఫస్ట్ వీడియో ఇవి వస్తాయో రావని ఫస్ట్ ట్రయల్ చేసి ఈ నెక్స్ట్ కంపల్సరీగా పెట్టేటప్పుడు ఎలా పెడతానని కూడా వీడియో కంపల్సరీగా తీసి నేను అప్లోడ్ చేస్తానండి. లాస్ట్ వరకు చూడండి ఏమేమి ఇస్తున్నాను. 15 రోజులకు మనం ఎలా ఇస్తే స్వీట్ కార్న్ అనేది, కంకులు అనేది ఈజీగా ఎవరైనా కూడా టెర్రస్ గార్డెన్లో పండించుకోవచ్చండి.